ఇప్పుడు అంత పెద్ద పెద్ద హీరోలు అందరితో తీశారు కదా, మళ్ళీ వాళ్ళ కొడుకులందరితో కూడా తీశారు దాదాపు. అంటే అందరికీ లాంచింగ్ ప్యాడ్ లాగా మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళ నలుగురికి మీరు మంచి టేక్ ఆఫ్ ఇచ్చారు. అవును. దీనికి కారణం ఏం లేదు సార్. నేను రామారావుతో తీసినప్పుడేమో మరీ నాకు 21 ఏళ్ళే. సో నేను అప్పటికి చిన్నపిల్లడిగానే ఎంటర్ అయ్యాను కాబట్టి నేను చిన్నపిల్లలాగానే ఉండేవాడిని. ఓకే. అంటే గొప్పతనం ఎవరిదంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు కృష్ణ గారు. ఆయనకి అసలు అగ్నిపర్వతం అంటే ఒక గొప్ప సినిమా, వైజయంతి మూవీస్ ఒక గొప్ప బ్యానర్, నేనంటే బాగా ఇష్టంగా ఉండేవాడు ఆయన కూడా. ఆ న్యాయంగా అల్లూరి సీతారామరాజు ఒక దేవుడు చేసిన మనుషులు లాంటి సినిమాలు తీసిన గొప్ప బ్యానర్ పద్మాలయ. ఆయన ఆ బ్యానర్లో పెట్టుకుని కూడా కాదు మహేష్ని నువ్వే లాంచ్ చేయాలి. అప్పటికే మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఈ ప్రూవ్డ్. అతను లాంచ్ చేయటువంటి కొద్దిగా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. నువ్వే చేయాలి, నువ్వు చేస్తే బాగుంటుంది, నువ్వు రాగేంద్ర కలిసి చేయాలి. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రశ్న. ఇంతకంటే గొప్పతనం ఏముంది పాపం ఆయన. అంటే ఏంటి మీరు బాగా డబ్బులు ఖర్చు పెడతారన్న అంటే బాగా ఆలోచిస్తాడు, మ్యూజిక్ బాగా ఖర్చు పెడతారు కదా బాగానే. అంత ఆ ఇద్దరు కాంబినేషన్, అంటే మేము తీసిన అగ్నిపర్వతం కానీ అడవి సింహాలు కానీ ఆ కాంబినేషన్ వాళ్ళిద్దరు అయితే బాగుంటుంది అని. అట్లాగే అందుకనే ఇప్పుడు నేను అక్కడెక్కడి నుంచో ప్రీతి జింటాని తీసుకొచ్చి, అమ్మాయి అప్పుడు షీస్ టాప్ హిందీ హీరోయిన్ తీసుకొచ్చి సినిమా తీసి, సో అది సూపర్ డూపర్ హిట్ అవటం. దేవుడు దేవాలయ రాజ్ కుమారుడు మన హస్తవాచి అలా. అట్లాగే చిరంజీవి గారు కూడా పర్టికులర్గా ఆయన పిలిచారు. ఆయన అరవింద్ గారి బ్యానర్ ఉంది, నాగబాబు బ్యానర్ ఉంది, ఆడ బ్యానర్ ఉంది, ఆయన లాంచ్ నువ్వే చేయాలి అని అంటే అగైన్ ఈస్ ఎ ప్రెస్టేజ్. ఒక అల్లు అర్జున్ విషయం అంటే హరికృష్ణ ఈజ్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్. నేను నా చిన్న వయసులో రామారావు గారి ఇంటి దగ్గర నుంచి పెరిగినాను కాబట్టి హరి నేను పక్క పక్కన ఉండేవాళ్ళం కదా. హరి ఫోన్ చేసి ఇట్లా రామజోరావు గారు ఫస్ట్ ఫిల్మ్ మీద చేస్తున్నారు, అది ఎట్లా ఉంటుందో తెలియట్లేదు, నువ్వు బ్యాకప్ మీరు సినిమా చేయాలి, అది ఎలా ఉన్నా కూడా మీరు చేయాలన్నారు. అంటే తప్పకుండా చేస్తాను, రాఘవేంద్ర నువ్వు అన్న నువ్వు కలిపి చేయాలి అంటే అప్పుడే స్వప్న సినిమాని స్టార్ట్ చేసి నిజంగానే అది కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. తారక్ మీద కూడా గొప్ప ఊహ అని రాలేదు. అయినా మనం హరికి చెప్పాం ఈ సినిమా చేయాలి అని. మేము ఒక కథ సెలెక్ట్ చేసి దేనికి డైరెక్టర్ ఎవరు బాగుంటారంటే ఆయన దగ్గర ఉన్న రాజమౌళి గారు స్టూడెంట్. సో అది మేము మాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ సూపర్ సక్సెస్ఫుల్ గా వాళ్ళిద్దరిది సక్సెస్ వాళ్ళిద్దరూ సక్సెస్ డైరెక్టర్. అవును. తర్వాత అల్లు అర్జున్ విషయంలో మాత్రం అతనిది ఏదో ఒక సినిమా లాంచ్ అవ్వాలి, తేజాన ఎవరో డైరెక్టర్ అది మొదలవుతుందన్నారు. మేము ఈ లోపల గంగోత్రి అని ఒక కథ రెడీ చేసి చిరంజీవి గారిని అడుగుదాము, వాళ్ళ చరణ్ని అడుగుదామా అని అనుకుంటుంటే ఈ చరణ్కి ఇంకా 1 year పడుతుంది అంటే ఈ లోపల ఈ న్యూస్ వచ్చింది. అరవింద్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ కదా. నేను అన్నాను రాఘవేంద్ర దగ్గరికి వెళ్ళి ఇట్లా బన్నీది ఏదో సినిమా అనుకున్నారంట, అది ఆపేసినట్టున్నాడు తేజ, వాళ్ళు ఏదో కొద్ది కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇందులో బన్నీని పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న, తీసుకొచ్చి తీసేద్దాం అన్నాడు. చాలా ధైర్యంగా ఉంటాడు, మొండి ధైర్యం రాఘవేంద్ర. అట్లా గంగోత్రి ఎవరైనా మలుచుకోగలన ధీమా ఆ సినిమా మరి ఆయనదే కదా క్రెడిట్. అదే బెస్ట్ ఫిలిమ్స్ లో నేను కమర్షియల్ గా కానీ ఏ రకంగానైనా అదొకటి గంగోత్రి. వీ ఎర్న్డ్ ఏ లాట్ అనమాట. మేమిద్దరం కలిసి చేస్తుంటే డబ్బు పేరు రెండు మేమిద్దరం కలిసి గంగోత్రి స్టార్ట్ చేస్తే పాపం అరవింద్ గారు అన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ కి బరువు అంతా అప్పచెప్పేశాడు అరవింద్ అని అనుకుంటారు, నేను కూడా పార్ట్నర్ గా ఉంటాను. వెళ్ళేవారండి మీరు ఉన్నారైపోయినా కూడా అట్లా. సో అది ఈ 4 అలా లాంచ్ చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు గారు రామ్ చరణ్ తర్వాత చిరుతండి చిరంజీవి గారు అడిగారు, చిరంజీవి గారు నువ్వే లాంచ్ చేస్తే బాగుంటుంది, మీ ద్వారా లాంచ్ అయితే కలిసి వస్తుందని వాళ్ళందరూ అందరూ. నాగేశ్వరరావు నన్ను ఒకసారి అన్నారు, ఎప్పుడన్నా నువ్వు ఆ చైతన్యాన్ని నువ్వే లాంచ్ చేయాలి అని అన్నారు. అలాగే అన్నా నేను. ఆ తర్వాత అప్పుడు ఆ టైంలో పర్టికులర్గా నాది ఏదో 1-6 సినిమా కొద్దిగా డల్గా ఉన్నాయి, నేను కూడా వెళ్ళి అడగటం బాగోదులే మన సినిమా అంత డిసప్పాయింట్. రాజు గారు చేస్తున్నారని ఎవరు అంటే నేను ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. అట్లాగే ఆ తర్వాత నేను నారా రోహిత్యం చేశాను, ఈ గాడ్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ టుడే. తర్వాత కళ్యాణ్ రామన్ చేయమని హరికృష్ణ అడిగాడు, కళ్యాణ్ రామ్తో సెకండ్ ఫిల్మ్ చేశాను.
మోహన్ కృష్ణ అడిగాడు తారక రత్న కూడా నువ్వే ఇంట్రడ్యూస్ చేయాలి. రామారావు గారి ఫ్యామిలీలో వాళ్ళు ఏమడిగినా నేను కాదనలేను. ఓకే. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి అక్కడ ఉన్నాను కదా, అతనే ఇంట్రడ్యూస్ చేశాను. మంచో చూడ ఆయనకి చాలా సినిమాలు ఉన్నాయి. సో లాంచింగ్ ప్యాడ్ లాంచింగ్ ప్యాడ్, సో శ్రీహరికోట లాంచింగ్ ప్యాడ్ లాగా మీకు ఇక్కడ ఇండస్ట్రీలో అవునండి. వారసులు